మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని మన మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమమే ఆడుదాం ఆంధ్ర అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి. కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి కబడ్డీ కోర్టును జగ్గిరెడ్డి ప్రారంభించారు. క్రీడలు మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ఈ కార్యక్రమంలో గ్రామాలలో ఉన్న క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ యువతకు బంగారు భవితను అందించాలన్న గొప్ప ఆలోచనలతో చేస్తున్న మహత్తర కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అని జగ్గిరెడ్డి తెలియజేశారు. సార్ ఇప్పుడు క్రీడా జ్యోతి ఆవిష్కరించాల్సిన రోజున టార్చ్ పిడి గారు తమ దగ్గర ఇక్కడ సార్ రన్ చేయాలి సార్. రన్ ప్లేయర్స్ కూడా వెళ్ళాలి. ప్లేయర్స్ మూవ్మెంట్ ప్లేయర్స్ కూడా వెళ్ళండి. ప్లేయర్స్ కూడా అన్నారా? ఓకే. అదే సార్ అదే లాగా సార్ ఓకే సార్. Salute! Salute! Order! Salute! Order! Salute! Order! Salute, please. Start. Vande Mataram. Vande Mataram. Sujalam Sufalam. Malayaj Sitala. Sasasyaamalam Mataram. Vande Mataram. Suprajoshna Pulakitayamini Pullakusumita Drumadala Sobini Suhasini Sumadura Bhashini Sukadam Varadam Mataram. Vande Mataram. Vande Mataram. మన క్రికెట్ టోర్నమెంట్ విషయంలో మన ఇక్కడ గ్రౌండ్ ఇప్పటికే మనం వాడుకుని ఉండాలి. కానీ సంస్కృతి సాంప్రదాయానికి అర్థం పట్టే విధంగా మన నియోజకవర్గంలో మరి కొత్తపేటలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో ఆ సంబరాలు మరి ఎప్పుడు కూడా ఇక్కడ బాణసంచ కానీ, ప్రభల తీర్థం కానీ, ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. సాంప్రదాయాన్ని పక్కన పెట్టలేక మరి మనం ఒక వారం 10 రోజులు మరి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలన్నీ జరుగుతాయి కనుక క్రికెట్ ఏదైతే ఉందో నారాయణ లంకలో మరి కండక్ట్ చేయడం జరిగింది తప్ప దాన్ని ఏదో మార్చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. తప్పనిసరిగా మీకు చేతకానటువంటి సంక్రాంతి సంబరాలు మేము చేసి చూపించగల సత్తా మాకుంది. అందుచేత ఇక్కడ ప్రభల ఉత్సవం జరిగినా, వేరే కల్చరల్ కార్యక్రమాలు జరిగినా, మీరు ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నం చేసినా కొత్తపేటలో సంబరం చేసేటువంటి సత్తా దమ్ము వైఎస్ఆర్సీపీకి ఉంది. అందుచే చక్కగా సాంప్రదాయాన్ని గౌరవించిన కార్యక్రమం చేశాం. కానీ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టేశారు, గ్రౌండ్ ఏమో దేనికో ఇచ్చేశారు అనేటువంటి మాటలు వారు మాట్లాడటం వారి విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. అంచేత కొత్తపేటలో సాంప్రదాయాన్ని గౌరవించి ఆ వారం రోజులు ఎక్కువైనటువంటి గ్రౌండ్ ని ప్రభల తీర్థానికి, అలాగే ఉన్నటువంటి మరి ఎగ్జిబిషన్ కానీ ఇతర కార్యక్రమాలు పిల్లలందరూ పండుగ సంతోషం గణపాలను వస్తారు. అట్లాంటి సమయంలో పిల్లలందరికీ ఆ ఆహ్లాదాన్ని పంచాలని బాధ్యత మా మీద ఉంది. మరి దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మరి కొంతమంది రాజకీయవేత్తలకి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. మీ వల్ల కానటువంటి కొత్తపేట సంక్రాంతి సంబరాలు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా చక్కగా చేసి తీరతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.